కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పారాక్వాట్ వాడకాన్ని దేశవ్యాప్తంగా పూర్తిగా నిషేధించే ఒక ముసాయిదా డ్రాఫ్ట్ను రిలీజ్ చేసింది. పారాక్వాట్ డిక్లోరైడ్ నిషేధ ఉత్తర్వులు 2026 పేరుతో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం దేశంలో పారాక్వాట్ ఉత్పత్తి, దిగుమతి, విక్రయం, రవాణా, పంపిణీ మరియు వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుంది. ఈ ముసాయిదా అంటే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు తెలియజేయడానికి 30 రోజుల టైం ఉంది. గతంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కేరళ వంటి రాష్ట్రాలు పారాక్వాట్ డిక్లోరైడ్ పై నిషేధం విధించాయి. ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒకే చట్టం అమల్లో ఉండే అవకాశం ఉంది. మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత టాక్సిక్ హెర్బిసైడ్ ఏదైతే చాలా ప్రమాదకరమైన గడ్డి మందు ఉందో పారాక్వాట్ ని బ్యాన్ చేశారు. దీని వినియోగం నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పారాక్వాట్ పై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు కూడా జారీ చేసింది. పారాక్వాట్ అమ్మకం కావచ్చు, నిల్వలు కావచ్చు, వినియోగంపై పూర్తిగా ఆంక్షలు అమలవుతాయి. మనకు తెలుసు, రాహుల్ రామకృష్ణ అని చెప్పి ఒక యాక్టర్, వాళ్ళ బంధువులు దీనివల్ల చనిపోయారని చెప్పి, ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇది ఫార్మర్స్ ఎక్స్పోజ్ అవుతే కనుక లివర్ ఫెయిల్యూర్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, ఇంటెన్షనల్గా ఎక్స్పోజ్ అయినా అన్ఇంటెన్షనల్గా ఎక్స్పోజ్ అయినా సరే చాలా ఆరోగ్యపరమైన సమస్య ఉంటాయి అనమాట. చాలా కొద్దిపాటి ఎక్స్పోజర్ కూడా ఫెటాలిటీకి దారితీసే ప్రమాదం అనమాట. దాంతో చాలా మంది దీనిపైన అలారం రైజ్ చేశారు. పారాక్వాట్ ఇది ఒక హెర్బిసైడ్ అన్నమాట. చాలా డేంజరస్ హెర్బిసైడ్ అని చెప్పొచ్చు. ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ 1968 సెక్షన్ 27 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ పారాక్వాట్ ని బ్యాన్ చేసింది. తెలంగాణలో పారాక్వాట్ గడ్డి మందు, పారాక్వాట్ హెర్బిసైడ్ సంబంధించి దాన్ని నిషేధిస్తూ జీవో నెంబర్ 24 రిలీజ్ అయింది. పారాక్వాట్కి సంబంధించి చాలామంది హై లెవెల్లో పిఎంకి, సీఎంకి కూడా ట్వీట్ చేశారనమాట. అది ఆరోగ్యానికి హానికరమే కాదు, కొంతమంది దాన్ని పుచ్చుకుంటున్నారు కూడా. దానివల్ల చాలా ఇబ్బందులకి, అంటే వాళ్ళ ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందన్నమాట. అదేవిధంగా మనం చూస్తే కనుక రైతులు కూడా పారాక్వాట్కి ఎక్స్పోజ్ అవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు గురవుతున్నారని కూడా భావిస్తున్నారనమాట. పారాక్వాట్ తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకాలు చట్టవిరుద్ధం అని చెప్పి కూడా ప్రకటిస్తున్నారనమాట. రూల్స్ కనుక ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు. ఏదైతే పారాక్వాట్ గడ్డి మందు ఉందో దానివల్ల మానవ శరీరం పైన చాలా ప్రభావం ఉంటుందని చెప్పి కూడా వ్యవసాయ శాఖ గమనించిందనమాట.